ఒకవైపు కల్వకుంట్ల కవిత చేసే వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో బీఆర్ఎస్ పార్టీకి మైనస్ కలిగించే విధంగా తను చేస్తున్న వ్యాఖ్యలు కనబడతా ఉంది. జనం పాట పేరుతోని తను జనంలోకి వెళ్ళి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్న పరిస్థితుల్లో అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి నేతలను ఉద్దేశించి ఫోన్ ట్యాపింగ్ గురించి కావచ్చు, లేకుంటే అవినీతి జరిగిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రజలకు తెలిసే విధంగా తన వ్యాఖ్యలు అయితే కనబడతా ఉన్నాయి. వీటిని కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ వాడుకుంటుంది. అంటే ఏ విధంగా ట్రోల్ చేయాలో ఆ విధంగా ట్రోల్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ముందుకు సాగుతుందనే కోణాలు అయితే ఇక్కడైతే కనబడతా ఉన్నాయి. క్లియర్ కట్గా ఏ వ్యూహంతో ముందుకు వస్తూ ఉంది, ఏ వ్యూహంతో ముందుకెళ్ళి గెలుపు దిశగా వెళ్తుందా లేదా అనేది కూడా ఇక్కడ ఉత్కంఠ పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ మూడు పార్టీలు కూడా బలంగా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. బీజేపీ నేతలు కూడా అనునిత్యం మరి ప్రజల్లోకి వెళ్ళడానికి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. జూబ్లీహిల్స్లో ఒక గందరగోళం వాతావరణం అయితే ఏర్పడినట్టు కూడా కనబడతా ఉంది. డి అంటే డి, నువ్వా నీనా అన్న విధంగా కనబడతా ఉంది. ఇక్కడ ఈ తగ్గ ఫోర్లో గెలిచేది ఎవరు అనేది కూడా ఇక్కడ ఉత్కంఠగా కనబడతా ఉంది. మరి చూద్దాం ఎవరు గెలుస్తారు ఏందనేది కూడా మరికొద్ది రోజుల్లో తెలిసే క్షణాలు కనబడతా ఉన్నాయి.